హాయ్! హలో! నమస్తే అండి. ఈరోజు వీడియోలో ప్రజాపాలన అభయహస్తం అప్లికేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఈ అప్లికేషన్ గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. దీని గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, తెలిసిన వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకొని ఈ వీడియో అయితే చేస్తున్నామండి. ఈ వీడియో ద్వారా కొంతమందికైనా అట్‌లీస్ట్ కొన్ని డౌట్స్ అయినా క్లారిఫై అయితాయని మేమైతే అనుకుంటున్నాము. ఈ ఒక్క అప్లికేషన్‌లో మనకి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, అలాగే చేయూత పథకంలో వీటన్నిటికి కలిపి ఇదొక్కటే అప్లికేషన్ అండి. ఈ ఒక్క ఫామ్ గనుక మనం ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే వీటన్నిటికి కూడా మనం అప్లై చేసుకున్నట్టే. అయితే ఇవన్నిటికి మనం ఎలిజిబుల్ కావాలి అంటే ఫస్ట్ మనకి రేషన్ కార్డ్ ఉండాలండి. రేషన్ కార్డ్ ఉండాలనగానే ఫస్ట్ మీకొచ్చే డౌట్ ఏంటి అంటే రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఎలా? రేషన్ కార్డ్ లేని వాళ్ళు రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర హైఫన్ పెట్టి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసినట్లయితే రేషన్ కార్డ్ లేని వాళ్ళకి ఫస్ట్ రేషన్ కార్డ్ ఇస్తుందనమాట గవర్నమెంట్. రేషన్ కార్డ్ ఇచ్చి ఆ తర్వాత మిగిలిన వాటికి మీరు ఎలిజిబులా కాదా అనేది చెక్ చేస్తుందనమాట. చెక్ చేసి అప్పుడు ఫిల్టర్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర మీకు రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తాం కదా! ఆ రేషన్ కార్డ్ నెంబర్ తీసుకొని మీరసలు రేషన్ కార్డ్‌కి ఎలిజిబులా లేదా? అంటే ఒకవేళ మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ గనుక కడుతున్నట్లయితే ట్యాక్స్ కట్టే వాళ్ళకి రేషన్ కార్డ్ అనేది తీసేస్తారు అనే ఒక అపోహ అయితే ఉందండి. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనైతే మనకు తెలీదు. రేషన్ కార్డ్ ఉన్నవాళ్ళు మీరు రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది నేను నెక్స్ట్ చెప్తానండి. ఇప్పుడు రేషన్ కార్డ్ లేని వాళ్ళు రేషన్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ కుటుంబ వివరాలు అని ఫస్ట్ కాలమ్ అంటే దరఖాస్తుదారు వివరాలు ఏదైతే ఉందో అది మొత్తం గనుక ఫిల్ చేసి మీరు రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర ఏం రాయకుండా లేదంటే ఒక డాష్ పెట్టేసి ఈ ఫామ్ ఫిలప్ చేసినట్లయితే మీరు రేషన్ కార్డ్‌కనేది అప్లై చేసినట్లే అండి. ఇప్పుడు దరఖాస్తుదారు వివరాల దగ్గర దరఖాస్తు సంఖ్య దగ్గర మీరేం ఎంటర్ చేయొద్దండి. ఇక్కడ దరఖాస్తుదారు దగ్గర మీ పేరు అంటే ఇంటి యజమాని పేరు, స్త్రీనా, పురుషుడా అవి టిక్ చేసేయండి. అలాగే క్యాస్ట్ కూడా మీరు ఏదైతే అది టిక్ చేసేసుకోండి. మీ పుట్టిన తేదీ, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ ఉంటే రేషన్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ లేకపోతే అక్కడ ఒక డాష్ పెట్టేసేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నెంబరు, మీ వృత్తి అంటే మీరు ఏ ఏ పని చేస్తున్నారు అది, మీ కుటుంబ సభ్యుల వివరాలు. అంటే మీరు ఇంటి యజమాని అయితే మీ రేషన్ కార్డ్ కింద ఇంకెంతమంది ఉన్నారు అంటే మీ ఇంట్లో వాళ్ళ పేర్లు, వాళ్ళు మీకేమైతారు అంటే మీ కూతురా, లేదంటే భర్త, కొడుకా, కోడలా, వాళ్ళు పురుషుడా అంటే మగవారైతే ఎమ్ అని, ఆడవారైతే ఎఫ్ అని పెట్టండి లింగం దగ్గర. అలాగే పుట్టిన తేదీ, మీ ఆధార్ కార్డ్ నెంబర్లు కూడా ఎంటర్ చేసేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ కాలమ్ అండి. అంటే ఇది రేషన్ కార్డ్‌కి అప్లై చేసిన ఉన్నవారైనా, లేనివారైనా ఇదైతే సేమ్. అయితే ఇక్కడ నాకొచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మా హస్బెండ్‌కి రేషన్ కార్డ్ ఉందండి. నాకు రేషన్ కార్డ్ లేదు. అప్పుడు ఇంటి యజమాని దగ్గర మా హస్బెండ్ ఒస్తారు. ఇంటి యజమాని దగ్గర మా హస్బెండ్ ఒస్తాడు. రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర మా హస్బెండ్‌కి రేషన్ కార్డ్ ఉంది కాబట్టి, రేషన్ కార్డ్ నెంబర్ దగ్గర మా హస్బెండ్ రేషన్ కార్డ్ నెంబర్ ఇస్తాం. ఈ ఫార్మ్ అంతా ఫిలప్ చేస్తాం. అక్కడ కింద కుటుంబ సభ్యుల వివరాల దగ్గర నా డీటెయిల్సు, అలాగే భార్య అని ఈ డీటెయిల్స్ అన్నీ ఇస్తాం కదా! ఇలా ఇచ్చినప్పుడు నాకు రేషన్ కార్డ్ అంటే లేని వారికి రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలంటే ఎలా? ఈ ఈ డౌట్‌కైతే నా దగ్గర ఆన్సర్ లేదండి. ఈ డౌట్‌కి ఆన్సర్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇలా నాకు ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇది ఫిల్ చేస్తున్నప్పుడు వచ్చే డౌట్స్ కూడా నేను మీకు క్లియర్‌గా చెప్తున్నానండి. అది మిగిలిన ఎవరికైనా తెలిసి ఉంటే అది కామెంట్ సెక్షన్‌లో చేస్తే వాటన్నింటిని బేస్ చేసుకొని మేము ఇంకొక వీడియో చేస్తామండి. దాని ద్వారా తెలియని వారందరికీ ఈజీగా అర్థమయ్యేలాగా వచ్చే డౌట్స్ అందరికీ కూడా ఆన్సర్ చెప్పిన వాళ్ళం అవుతామండి. ఎందుకంటే ఈ ఫామ్ అయితే రిలీజ్ చేశారు కానీ ఇది ఎలా ఫిల్ చేయాలి, ఏంటి అనేది క్లియర్‌గా ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదండి. అందరికీ కూడా కొంచెం డౌట్‌ఫుల్‌గానే ఉంది కాబట్టి ఈ విధంగా నేనైతే చెప్తున్నాను.
నెక్స్ట్ వచ్చేసి చిరునామా అండి. అంటే మీ ఇంటి పేరు, వీధి నంబరు, మీ గ్రామం, మండలం, వార్డ్ నంబర్, జిల్లా. ఇవైతే అందరికీ ఐడియా ఉంటుంది. అవైతే రాసేసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం కింద మీరు 2,500 ఆర్థిక సహాయం ఎక్స్‌పెక్ట్ అంటే కావాలి అనుకుంటే దానికి టిక్ చేసేయండి. నెక్స్ట్ 500 గ్యాస్ సిలిండరు. ఆ గ్యాస్ సిలిండర్ కావాలి అనుకుంటే అది క్లిక్ చేసి గ్యాస్ కనెక్షన్ నంబరు, కంపెనీ పేరు, అలాగే మీరు సంవత్సరానికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు వాడతారు. అంటే సంవత్సరానికి ఒక 5 వాడతారా? 6 వాడతారా? ఆ సంఖ్య కూడా అక్కడ ఎంటర్ చేసేయండి. ఈ మహాలక్ష్మి పథకం కింద నాకొచ్చే డౌట్ ఏంటంటే అసలు 500 ఎవరెవరికి ఇస్తారు? ఎలా ఫిల్టర్ చేస్తారు? అంటే రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తారా? లాస్ట్ ఒక 1, 2 ఇయర్స్ నుంచి రేషన్ కార్డ్స్ అయితే ఎవరికి మనం అంటే అప్లై చేసుకున్నా ఎవరికీ రావట్లేదు. మరి అలాంటి వారికి 500కి గ్యాస్ సిలిండర్ వస్తుందా? లేదా? ఇంకా కొంతమంది రేజ్ చేస్తున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకి నార్మల్‌గా వచ్చే గ్యాస్ సిలిండర్ వచ్చేసి 12 లీటర్లు గానీ, 14 లీటర్లు గానీ ఉంటుందండి. 500కి ఇచ్చే గ్యాస్ సిలిండర్ 8 లీటర్లు ఉంటదని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో, ఎంతవరకి అబద్ధమో కూడా మనకు తెలీదు. దీని గురించి మీకేమైనా ఐడియా ఉంటే అది కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే అసలంటే నార్మల్‌గా మనం ఒక గ్యాస్ తీసుకుంటే 900, 1000 ఇస్తున్నారు కదండీ! మరి అంటే కొంతమంది ఎలిజిబుల్ అవుతారు. కొంతమంది ఎలిజిబుల్ అవ్వరు. ఎలిజిబుల్ అయ్యే వాళ్ళకి ఎలా ఇస్తారు? ఎలిజిబుల్ అవ్వని వాళ్ళకి ఎలా ఇస్తారు? అంటే ఎలిజిబుల్ అయ్యే వాళ్ళకి మనకు తర్వాత సెపరేట్‌గా ఏమన్నా కార్డ్ ఇస్తారా? లేదంటే ఎలిజిబుల్ అయ్యే వాళ్ళకి 500 రీఫండ్ ఇస్తారా? అంటే తర్వాత మన బ్యాంక్ అకౌంట్‌లకి ఏస్తారా? అనేది కూడా మనకిక్కడైతే క్లారిటీ లేదండి. దీని గురించి ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ రైతు భరోసా పథకం అండి. రైతులందరూ వెయిట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంతకుముందు మనకి కేసీఆర్ అయితే 10,000 ఇచ్చేవాడు. ఇప్పుడు 15,000 ఇస్తున్నాడు. అప్పుడు మనం మన ఆధార్ కార్డు, మన పాస్‌బుక్ దాని త్రూ డైరెక్ట్‌గా ఇచ్చేవాళ్ళండి. ఇక్కడ రైతు, కౌలు రైతు అనేది ఇక్కడ వీళ్ళు 2 సెపరేట్ కాలమ్స్ పెట్టారు. మీరు రైతు అయితే ఫస్ట్ బాక్స్‌లో, కౌలు రైతు అయితే సెకండ్ బాక్స్‌లో టిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ 1.2లో వచ్చి పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు. మనందరికీ తెలిసిందే అండి. ఇంట్లో ల్యాండ్ అనేది ఒక్కరి పేరు మీద కాకుండా ఇద్దరి పేరు మీద, ముగ్గురు పేరు మీద ఇలా డివైడ్ చేసి కొంతమందైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళ పట్టా పాస్‌బుక్ నంబర్లు మొత్తం కూడా ఇక్కడే ఎంటర్ చేయండి. అంటే మీ నాన్నది 500, 500, 501, 502, 503 ఇలా అంటే మీ ఇంట్లో ఎన్ని పట్టా పాస్‌బుక్ నంబర్‌లయితే ఉన్నాయో ఆ నంబర్‌లన్నీ కామా పెట్టుకుంటా ఇక్కడ ఎంటర్ చేసేయండి. 1.3 రైతు అయితే మీరు 1.3 ఎంటర్ చేయొద్దండి. 1.1, 1.2 రైతులు ఎంటర్ చేయండి. కౌలు రైతు అయితే మీరు కౌలు రైతు కింద టిక్ చేసి 1.3 కౌలు రైతులు ఎంటర్ చేయండి. అంటే సాగు చేస్తున్న భూమి వివరాల దగ్గర మీరు ఏ సర్వే నంబర్ కింద అంటే ఏ సర్వే నంబర్ భూమి అయితే మీరు కౌలుకు చేస్తున్నారో ఆ సర్వే నంబరు, ఎన్ని ఎకరాలైతే మీరు కౌలుకు చేస్తున్నారో అది ఇక్కడ నింపండి. అంటే ఒక 480 సర్వే నంబర్ అనుకోండి. 480, విస్తీర్ణం ఒక 3 ఎకరాలు చేస్తున్నట్లయితే 3 ఎకరాలని ఎంటర్ చేయండి. ఇది ఇన్ఫర్మేషన్ అండి. ఈ రైతు భరోసా పథకం కింద మాకొచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు 480 అనేది నేను రైతును, మీరు కౌలు రైతు అనుకోండి. నా సర్వే నంబర్ వచ్చేసి 480 అండి. నేను రైతు కింద క్లిక్ చేసి 480 సర్వే నంబరు నేను ఎంటర్ చేసుకున్నాను. మీరు కౌలు రైతు అనుకోండి. మీరు కౌలు రైతు కింద క్లిక్ చేసి సాగు చేస్తున్న భూమి వివరాల కింద 480 ఎంటర్ చేస్తే రైతుకిస్తారా? కౌలు రైతుకిస్తారా? లేదంటే ఇద్దరికిస్తారా? కౌలు రైతుకిస్తే మాత్రం ఆ రైతుకనేది రైతు భరోసా అనేది రాదండి. కౌలు రైతుకొస్తే రైతుకు రాదు. రైతుకొస్తే కౌలు రైతుకు రాకపోవచ్చు. లేదంటే ఇద్దరికీ రాకపోవచ్చు. ఒకరికొస్తదా? ఇద్దరికొస్తదా? ఎవరికొస్తదా? అనేది ఈ డౌట్ అయితే చాలామంది రైతులకుందండి. మీకు దీని మీద ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కొంతమందైతే అసలు కౌలుకి ఇయ్యాలా? వద్దా? అనేది కూడా దీని మీద డైలమాలో ఉన్నారు. దీని గురించి మీకు క్లియర్‌గా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లండి. ఇది అందరికీ క్లియర్‌గానే ఉంది. అంటే మీరు
ఇల్లు లేక ఇల్లు కట్టుకోవడం కోసం అంటే ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే 1.1లో టిక్ చేసేయండి సరిపోతుంది. అమరవీరులు, ఉద్యమకారులు అంటే మిలిటరీలో పనిచేసే వాళ్ళు గానీ, లేదంటే తెలంగాణ వచ్చేటప్పుడు ఆ ఉద్యమంలో పాల్గొని చనిపోయిన వాళ్ళు గానీ, మీ ఇంట్లో ఎవరైనా ఉంటే అవును అని క్లిక్ చేసి వాళ్ళు ఏ సంవత్సరంలో చనిపోయారు, వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అంటే డెత్ సర్టిఫికేట్ తీసుకురావాలండి. ఒకవేళ మీరు డెత్ సర్టిఫికేట్ తెచ్చుకోకపోయినట్లయితే ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళినట్లయితే డెత్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఏ సంవత్సరంలో చనిపోయారో ఆ సంవత్సరంలో ఏ రోజున చనిపోయారో ఆ డేట్ ఏపిచ్చి డెత్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఆ డెత్ సర్టిఫికేట్ నంబర్ అయితే మీరక్కడ ఎంటర్ చేసినట్లయితే వాళ్ళకి 250 స్క్వేర్ యార్డ్స్ ఇంటి ప్లేస్ అయితే ఇస్తామని చెప్తున్నారండి. లేదంటే తెలంగాణ ఉద్యమం సమయంలో ఎవరైనా మీ ఇంట్లో నుండి జైలుకి వెళ్ళిరా అలాంటి వారికి ఈ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి గృహజ్యోతి పథకం. కుటుంబానికి 200 యూనిట్స్ వరకి ఉచిత కరెంట్ ఇస్తామని చెప్తున్నారు కదా! మీరు మీ ఇంట్లో 0 నుండి 100 యూనిట్లు యూజ్ చేస్తారా? 100 నుండి 200 యూనిట్లు యూజ్ చేస్తారా? లేదంటే 200 యూనిట్స్ పైన యూజ్ చేస్తారా? అనే దాన్ని బట్టి మీరంటే లాస్ట్ ఒక 5, 6 మంత్సో లేదంటే యావరేజ్‌గా మీరు ఎంత యూజ్ చేస్తారో దాన్ని ఆ కరెంట్ బిల్లులు చెక్ చేసుకొని అదైతే టిక్ చేసేసుకోండి. 200 యూనిట్ల వరకు మనకు ఫ్రీ అండి. 200 యూనిట్ల పైన మీరు ఎంతైతే యూజ్ చేస్తారో దానికి మీరైతే కరెంట్ బిల్లు కట్టాల్సుంటది. అంటే మీరొక 300 యూనిట్లు వాడుతున్నట్లయితే 200 యూనిట్ల వరకు మీకు ఎలాంటి కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదండి. పైన 100 యూనిట్ల వరకు మాత్రం మనం కట్టాల్సుంటదనమాట. ఆ కింద 1.2లో వచ్చేసి మీ మీటర్ కనెక్షన్ నెంబర్ అంటే దానిపైన మనకు బిల్ పైన ఉంటదండి. ఆ నెంబర్ ఎంటర్ చేసేయండి. ఇక్కడ ఈ గృహజ్యోతి పథకం కింద నాకొచ్చే డౌట్ ఏంటంటే రెంట్‌కుండే వాళ్ళకు ఎలా? అంటే రెంట్‌కుండే వాళ్ళకి ఓనర్స్‌కి నార్మల్‌గా ఒకటే కరెంట్ బిల్లు నెంబర్ ఉంటది కదండీ! ఇప్పుడు రెంట్‌కుండే వాళ్ళకి ఆ నెంబర్ అనేది ఎలా ఇవ్వాలి? రెంట్‌కుండే వాళ్ళు ఓనర్స్ ఒకటే నెంబర్ ఇచ్చినట్లయితే వాళ్ళకి వీళ్ళకి ఎలా ఎవరికి ఇస్తారు? అనే దాని మీద కొంచెం డౌట్ అయితే ఉంది. అంటే రెంట్‌కుండే వాళ్ళు ఆ మీటర్ నంబర్ అనేది ఎలా ఇచ్చుకోవాలి అనే దాని పైన ఒక డౌట్ ఉందండి. అది కూడా మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి చేయూత పథకం అండి. చేయూత పథకం అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు గానీ, లేదంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, లేదంటే వితంతువులు కానీ ఇదొచ్చేసి మీరు టిక్ చేసుకొని మీరు ఎవరైతే వాళ్ళు టిక్ చేసుకుంటే మీకు 4000 కింద మీరు ఎలిజిబుల్ అయితే మీకు 4000 వస్తుంది. 6000 ఎలిజిబుల్ అయితే 6000 వస్తుందండి. ఆహ్, ఇక్కడ కింద వాళ్ళొకటి మెన్షన్ చేశారు చూడండి. ప్రస్తుతం పింఛన్ పొందుతున్న వాళ్ళు దరఖాస్తు చేయనవసరం లేదు అని వాళ్ళు నీట్‌గా మెన్షన్ చేశారు. కాబట్టి మీకు ఆల్రెడీ పెన్షన్ వస్తున్నట్లయితే మీరు ఈ ఫార్మ్ అయితే ఫిలప్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టే చెప్తున్నాను. ఇక్కడ అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాము. మీరొక్కసారి మీకు దగ్గరలో ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే ఎంక్వైరీ చేసుకొని నీట్‌గా కరెక్ట్‌గా ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఇక్కడైతే కింద వాళ్ళు బ్రాకెట్స్‌లో నీట్‌గా ఇచ్చారండి. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వాళ్ళు దరఖాస్తు చేయనవసరం లేదు అనైతే పెట్టారు. కాబట్టి మీరొకసారి చూసుకోండి. ఇది ఓన్లీ చేయూత పథకం కింద మాత్రమే వాళ్ళు మెన్షన్ చేశారండి. పై వాటి కింద అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఫార్మ్ అయితే ఫిలప్ చేశారు కానీ అసలు ఎలా ఫీల్ చేయాలి? ఫార్మ్ అయితే రిలీజ్ చేశారు. కానీ ఎలా ఫీల్ చేయాలి? ఏంటి? అనేది ఎక్కడ అసలు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే చేయలేదండి. చాలామందికి కూడా ఇదే డౌట్ ఉంది. అండ్ ఇంకొక మెయిన్ డౌట్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళు ఎక్కడా కూడా మనల్ని అకౌంట్ నంబర్ అడగట్లేదండి. బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది అడగట్లేదు. అంటే ఇప్పుడు రైతులయ్యుంటే వాళ్ళకనేది ఆధార్ కార్డ్‌తోని లేదంటే లాస్ట్ టైమ్ కేసీఆర్ ఆల్రెడీ రైతు బంద్ ఏసాడు కాబట్టి ఆ అకౌంట్‌లోకి మనకి వాళ్ళు మనీ అనేది వేసేస్తారనుకుందాం. ఇప్పుడు కౌలు రైతనుకోండి. కౌలు రైతుకి అసలు అకౌంట్ నంబర్ అనేది లింక్ అయ్యి లేదు. వాళ్ళకి అసలు డబ్బులెలా ఏస్తాడు? అసలు కౌలు రైతు కాకుండా నేనొక గృహిణి అనుకోండి. ఒక గృహిణి 2500 ఆర్థిక సహాయం కోసం మహాలక్ష్మి పథకం కింద 2500 ఆర్థిక సహాయం కోసం ఫార్మ్ ఫిలప్ చేసుకుందనుకోండి. అసలు తనకి ఇంతకుముందు అకౌంట్ లేదు. ఇప్పుడే బ్యాంక్ అకౌంట్ తీసుకుంది. 2500 ఆర్థిక సహాయం కోసం తను అప్లై చేసుకుందనుకోండి. తనకి అసలు డబ్బులనేది ఎక్కడ పడతాయి? ఓన్లీ రైతులకు మాత్రమే
ఆధార్ కార్డు తోని లింకప్ అయ్యున్నది. ఇంతకుముందు మన కేసీఆర్ గారు రైతు బంధు కింద డబ్బులేసాడు కాబట్టి, అలా ఆ అకౌంట్‌లోకి వేస్తారనుకున్నా కూడా, మిగిలిన వాళ్ళందరికీ అసలు డబ్బులనేది ఎక్కడ వేస్తారు? అంటే మహాలక్ష్మి పథకం అయ్యుండొచ్చు. ఇప్పుడు రైతు భరోసాల కౌలు రైతు అయ్యుండొచ్చు. వీళ్ళందరికీ అసలు డబ్బులనేది ఎక్కడ ఏస్తారు? ఎక్కడ కూడా మనకైతే అకౌంట్ నంబర్ అయితే వాళ్ళు అడగలేదండి. ఈ డీటెయిల్స్ అనేది ఇగ అసలు ఏంటి అనేది ఎవరికీ కూడా అర్థం కావట్లేదు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాం. ఇదంతా ఫార్మ్ ఫిలప్ చేసిన తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్సు, రేషన్ కార్డు జిరాక్స్ అనేది దీనికి అటాచ్ చేసి మీరైతే సబ్మిట్ చేయాల్సుంటుంది. ఆధార్ కార్డ్ జిరాక్సు, రేషన్ కార్డ్ జిరాక్సు కింద మీ సంతకం లేదంటే వేలిముద్ర, మీ పేరు, ఈ డేటు ఇవన్నీ చేసి మీ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ ఆఫీస్‌లో ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత మీరు మర్చిపోకుండా ఇక్కడ దరఖాస్తు రసీదు అని ఉంది కదా! అది మాత్రం తప్పకుండా తీసుకోండి. ఈ దరఖాస్తు రసీదు మీరేం ఫిలప్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఎక్కడైతే సబ్మిట్ చేస్తారో అక్కడ వాళ్ళు ఈ డీటెయిల్స్ ఫిల్ చేసుకొని ఎవరైతే తీసుకుంటున్నారో ఈ ఫార్మ్స్ వాళ్ళ పేరు, వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు అనేది వాళ్ళు ఫిలప్ చేసుకొని ఒక స్టాంప్ అయితే ఏసిస్తారు. ఏసి ఈ రసీదు అనేది మీకిస్తారు. ఈ రసీదు అనేది మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి. ఈ రసీదు ఉన్నట్లయితే మీరు అప్లికేషన్ ఫార్మ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేసినట్టు. మనకు ముందు ముందు ఎప్పుడైనా అవసరం వచ్చినా, లేదంటే ఎవరైనా అసలు నువ్వు సబ్మిట్ చేసినవా లేదా అన్నప్పుడు, లేదంటే మనం చెక్ చేసుకోవడానికి గానీ, ఈ దరఖాస్తు సంఖ్య ఏదైతే ఉందో, ఆ దరఖాస్తు సంఖ్య చెప్పినట్లయితే వాళ్ళనేది మన డీటెయిల్స్ అనేది చెక్ చేసి చెప్పడానికి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ రసీదు అనేది మీకు దగ్గర పెట్టుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలాగే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ మేము మిస్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పినట్లయితే మేము నెక్స్ట్ వీడియో చేస్తామండి. ఇంకొకటి మెయిన్ ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్‌ని 1కి 2 సార్లు జాగ్రత్తగా ఫిలప్ చేసుకొని ఇవ్వండి. ఎందుకంటే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలని లేదండి. మీరు ఎలా ఫిల్ చేస్తే వాళ్ళు ఫామ్ అనేది అలా తీసుకుంటారు. అంటే మీరు రాంగ్ ఫిల్ చేసినా కూడా వాళ్ళు తీసుకుంటారు. రాంగ్ ఫిల్ చేస్తే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు చెప్తారు కదా అని మీరు అనుకోకండి. రాంగ్ ఫిల్ చేసినా కూడా తీసుకుంటారు. వాళ్ళకి సంబంధం లేదండి. మీరు ఏమన్నా ఫిలప్ చేసుకోండి. ఆ ఫామ్ వాళ్ళు తీసుకుంటారు. రసీదు మీకిస్తారు. కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోండి. ఎవరెవరైతే దేనికోసమైతే ఏ సహాయం కోసమైతే ఎక్స్‌పెక్ట్ చేసి ఫామ్ ఫిలప్ చేస్తున్నారో ఆ సహాయం మీ ప్రతి ఒక్కరికి కూడా అందాలని, మనందరికి కూడా అందాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నానండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.